లేకపోతే దోష, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒకటి తేల్చాలన్న సరే, ఉద్దేశంతో అయితే చాలా రాష్ట్ర అంశాలు ఇందులో ప్రజలకు ఉన్నాయి. ప్రయత్నిస్తున్నారండి. మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. నమస్కారం పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. సార్ నవీన్ గారు నమస్తే. ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి అండ్ తోటి ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. ఏం చెప్తారు కృష్ణకాంత్ గారు? ఇంత ఒక లాంగ్ టైం అంటే ఎవరు కూడా ఒక కేసు దశాబ్దంకు పైగా విచారణ జరుగుతుందని అనుకోరేమో. ఇంకా మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ఉన్నారు, ఆలస్యం అవుతూ ఉంది, న్యాయాధికారులు మారుతూ ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం కేసు కొలికి రావడం లేదు కదా. ఏంటి, ఇది ఏం కారణాలు అనుకోవచ్చు ప్రధానంగా? అంటే నవీన్ గారు ఇక్కడ ప్రధానంగా ఏం లేదండి. మనం ఇదివరకు కూడా ఒకసారి మనం ఇదే డిబేట్ చేసాము. అవును, ఆ, చట్టం దాని పైన చేసుకుంటూ పోతుంది. న్యాయ వ్యవస్థ వరకు వచ్చేసరికి కొద్దిగా టైం టేకింగ్ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇప్పుడు చాలా ఇన్ని రోజులు మనము చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఈ ఆర్థిక నేరాలు ఉన్న చాలా మటుకు కేసెస్ లో మీరు చూసుకుంటే చాలా ఏళ్ళు టైం పట్టింది. లాలు గారి కేసే కానీ, జయలలిత గారి కేసే కానీ, ఇవన్నీ కూడా చాలా ఏళ్ళు నడిచాయి. కానీ అది ఎకనామిక్ ఒఫెన్సెస్ అంటే అది టైం పడుతుంది, అది బేసిక్ అది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సో మెనీ ఇష్యూస్. ఎందుకంటే ముఖ్యంగా మనం సాక్ష్యాధారాలు సేకరించడం కానీ, ఇన్వెస్టిగేషన్ దశ కానీ, దాంతో ఛార్జ్ షీట్ అయిన తర్వాత మళ్ళీ ట్రైల్కి వెళ్ళిన తర్వాత ఇట్లానే రకరకాలుగా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసే చూసుకుంటే ఆయన వందల కొద్ది డిశ్చార్జ్ పిటిషన్స్ వేసి చాలా రోజులు అది ట్రైల్ దశకి వెళ్లకుండా ఆపగలిగారు. చట్టంలో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక న్యాయవాదిగా నాకు కూడా తెలుసు, ఒక లూప్ హోల్స్ ఉంటే ఆ లూప్ హోల్స్ మనం ఏ విధంగా మనము ఒక విధంగా డిలే చేయడానికి, డిలే టాక్టిక్స్ అంటాం మేము వీటిని మామూలుగా నానుడిలో, లీగల్ నానుడిలో. సో అదే విధంగా ఇవాళ రోజు ఆయన యొక్క డిఫెన్స్ లాయర్స్, ఆయన యొక్క లీగల్ టీం ఎవరైతున్నారో ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ ని ఏ విధంగా ఉపయోగించాలన్న పరంగా వాళ్ళు ఆలోచించి వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చేశారు. కానీ నేను చెప్పేది ఏంటంటే అది అందరి హక్కు. అలాగని డిశ్చార్జ్ పిటిషన్స్ వేయకూడదా అంటే అది అందరి ప్రతి ఆఖరికి మన దేశంలో కసబ్ అంత పెద్ద టెర్రరిస్ట్ వాడిని పట్టుకున్నారు, లాస్ట్ కి వాడికి కూడా ఊరి శిక్ష రద్దు చేసే విధంగా పిటిషన్స్ చేసిన దేశం మనది. అంటే ఇక్కడ ఎవరికైనా సమాన హక్కు ఉంటుంది, ఛాలెంజ్ చేసే హక్కు అందరికీ ఉంటుంది. సో అదే విధంగా నేను డిశ్చార్జ్ పిటిషన్ చేసుకున్న హక్కు ఉంది కాబట్టి వాళ్ళు వేశారు. ఆ విధంగా ట్రయల్ దశకు వెళ్లకుండా ఇప్పటి వరకు వీళ్ళు ఆపగలిగారు. అండ్ మన దౌర్భాగ్యానికి ఈ లోపల ఏమైంది, 2019లో ఆంధ్రప్రదేశ్ కి ఆయన సీఎం అయి కూర్చున్నాడు. అంతకుముందు పొలిటికల్ గా హీ వాజ్ అన్ ఎంపీ ఆయన నాన్నగారి హయాంలో. దాని తర్వాత ఇట్లా రకరకాల ఇష్యూస్ వల్ల రెగ్యులర్ గా దాని తర్వాత రిమాండ్ లో పెట్టారు ఆయనని 1.5 సంవత్సరం. దాని తర్వాత చెంచల్గూడ జైల్లో ఖైదీ నెంబర్ 786 లాగా శిక్ష అనుభవించి దాని తర్వాత బయటకు వచ్చాడు, రిమాండ్ పూర్తయిన తర్వాత. దాని తర్వాత రాజకీయాల్లోకి ఆయన యాక్టివ్ గా ఉన్నాడు. అండ్ దాని తర్వాత మన దౌర్భాగ్యానికి స్టేట్ డివైడ్ అయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి 2019లో సీఎం అయ్యాడు. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్ గా బెయిల్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఆ బెయిల్ మీదనే ఆయన సీఎం అయ్యాడు. ఆ బెయిల్ మీదనే ఈ హియరింగ్స్ అటెండ్ కాలేదు. ఎందుకంటే బీయింగ్ ఏ సీఎం ఆయనకి ఈ రాష్ట్రాన్ని చూసుకునే బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క నెపాలు ఈజీగా యూజ్ చేయొచ్చు. దోస్ థింగ్స్ క్యాన్ బి ఈజీలీ షోన్ ఇన్ ద కోర్ట్. సో అది చూపించి వాళ్ళ న్యాయవాదులు ఆయనకి హియరింగ్ ఎగ్జామ్షన్స్ కూడా ఇవ్వగలిగారు. హియరింగ్స్ ని దయచేసి ఎగ్జామ్షన్స్ ఇవ్వండి అని అబ్సెంట్ పిటిషన్స్ వేయగలిగారు. అది యాక్సెప్ట్ కూడా చేసే కోర్టులు. తప్పదు, ఎందుకంటే ఆయన సీఎం అయ్యాడు కదా, అది ప్రజలు తీసుకున్న నిర్ణయమే కదా. ఓటింగ్, ఎలక్టోరల్ పాలిటిక్స్ అనేది ప్రజలు ఓట్లేస్తేనే సీఎం అయ్యాడు ఆయన, దానికి కోర్టులు ఏం చేయగలుగుతాయి. సో ఆయనకు నిజంగానే ఆయన రాష్ట్రానికి సీఎం కాబట్టి ఆయనకు వెసులుబాటు ఇవ్వక తప్పలేదు. అది కోర్టులో అందులో వాళ్ళు కోర్టులు చేసే తప్పేం కాదు. జుడిషియరీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే సార్ నవీన్ గారు అందరినీ సమానంగానే చూస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి, ఆ యొక్క ఫ్యాక్టర్స్ బట్టి, ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు కాబట్టి తప్పదు, కాబట్టి ఒక పబ్లిక్ సర్వెంట్ కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేయాలి కాబట్టి ఆయనకున్న పొజిషన్ కి హియరింగ్స్ కి వీటిలో ఎగ్జామ్షన్స్ వచ్చాయి ఆయనకి. అండ్ ముఖ్యంగా ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ వల్ల ఇప్పుడు వరకు ఇది ట్రయల్ దశకే పోలేదు. కానీ మొన్న కూడా మనం డిబేట్ లో మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం ఆయన ఎగ్జామ్షన్స్, ఇంకా మీరు సీఎం కూడా కాదు, దిగిపోయారు. అఫ్ కోర్స్ అపోజిషన్ స్టేటస్ కూడా లేదు, పాపం 11 సీట్లు కుదింపబడ్డారు వాళ్ళు, అది వేరే విషయం. సో మీరు ఇప్పుడు కేవలం ఒక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి ఇంకా మీకు ఎగ్జామ్షన్స్ అవసరం లేదు, మీరు తప్పకుండా రావాలి, ఖచ్చితంగా కోర్టు హియరింగ్ అటెండ్ అవ్వాలి ఫిజికల్ గా అని మనం చెప్పడం జరిగింది. దానికి అనుసంధానంగానే ఫస్ట్ టైం అదొక రికార్డ్ స్థాయి బిల్డప్ లాగా ఆయన దానికి పోస్టర్లు వేయించుకొని చాలా వారే టైమింగ్స్ అని మెన్షన్ చేసుకొని ఒక అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత అదేదో ఆయన ఏదో పెద్ద జనాల్ని మన ఓదార్పు యాత్ర ఆ టైప్ లో బిల్డప్ ఇచ్చినట్టుగా వచ్చాడు ఆయన. ఇంతకు ఆయన వచ్చింది దేనికి, సిబిఐ కోర్టులో ఆయన మీద నేరాలు మోపబడిన కేసెస్ లో ఆయన ఒక అక్యూజ్డ్ కింద వచ్చాడు. దానికి పెద్ద ఓదార్పు యాత్ర కింద వస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి వాళ్ళ కార్యకర్తలు పెద్ద పోస్టర్లు పెట్టి అది పెట్టి అప్పుడు కూడా మళ్ళీ కావాలని లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకొద్దామని కూడా ట్రై చేశారు వాళ్ళు, కావాలని. అదంతా మ్యాన్ మేడ్, అదంతా న్యాచురల్ గా ఆయన కోసం ఆయన కార్యకర్తలు ఏదో అలా జరిగితే నేను కోర్టుకు రావడం వల్ల ఇబ్బందులు ఉంటాయని చెప్పడం కోసమా?
అలా జరిగితే నెక్స్ట్ టైం న్యాయస్థానం లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ స్కైప్ పెటిషన్స్ అవి వేశారు కదా, వీళ్ళు అడిగారు కదా, అది న్యాయస్థానం ఇవ్వనని చెప్పింది కదా. సో నెక్స్ట్ టైం అప్పుడు ఇట్ విల్ బి ఫోర్స్డ్ అండ్ కంపెల్డ్ న్యాయస్థానం. అదే నిజంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది ఇతను రావడం వల్ల, సో స్కైప్ పెటిషన్ యాక్సెప్ట్ చేద్దాము, ఈ వీడియో కాన్ఫరెన్స్ యాక్సెప్ట్ చేద్దాం అని చేయడానికి ఈ ఎదవ తెలివితేటలు అనమాట. అంటే నేను సారీ ఫర్ మై లాంగ్వేజ్, బట్ ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది. ఇది అంటే ఏంటిది అసలు, అంటే పాలిటిక్స్ మరింత దిగజారీ చేయాలా? ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ కింద ఉన్న వ్యక్తి అసలు ఇంకా 11 స్థానాలకు పడిపోయాడు, 175 స్థానాల నుంచి. ఒక భయంకరమైన ఓటమి. ఇంకా అందులో నుంచి నేర్చుకోవాల్సింది పోయి, ఒకవేళ నువ్వు ఒక విధంగా చెప్పాలంటే ప్రజల ధర్మక్షేత్రంలో ఆల్రెడీ ఓడిపోయాడు ఆయన. ఇంకా మిగిలిందల్లా న్యాయ ధర్మక్షేత్రం అంతే. అందులో అట్లీస్ట్ న్యాయంగా నిజాయితీకి వచ్చి నుంచుంటాడు అంటే అది కూడా తప్పించుకోవడానికి రకరకాల వేషాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకురావడం, అది కూడా పక్క స్టేట్ కి వచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకొస్తున్నాడు ఆయన. అసలు ఇక్కడ పోలీసు వారు అసలు ఇంకా కఠినంగా నెక్స్ట్ టైం యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ కార్యకర్తల మీద, అంటే పనికిమాల వేషాలు వేస్తున్నందుకు తెలంగాణ పోలీసు వాళ్ళు. సో నేను చెప్పేది అదే నవీన్ గారు, ఇవన్నీ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు వాళ్ళు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు ఫిజికల్ గా వచ్చాడు అండ్ ట్రైల్, ఇంకా నెక్స్ట్ హియరింగ్ నుంచి ఇంకా ట్రైల్ దశకి వెళ్తుంది అన్న నమ్మకం మనం అందరం అప్పుడు వెళ్ళబుచ్చాం. ఇదే డిబేట్స్ లో మనం మాట్లాడుకున్నాం అప్పుడు ఏబిఎన్ లోనే. సో ఇప్పుడు నేను అదే హోప్ తో ఉన్నాను నవీన్ గారు, డెఫినెట్ గా ఇప్పుడు బదిలీ కారణంతో ఏం జరుగుతుంది అనేది చర్చ ఏం కాదు నవీన్ గారు, నేను అదే ఆ పాయింట్ కి వస్తున్నాను. ఈ బదిలీలు అనేవి, సిబిఐ కోర్టు జడ్జిల బదిలీలు అనేవి ఎవ్రీ 3 నుంచి 5 ఏళ్ళకి వెళ్తాయి. ఇది సర్వసాధారణం. ఇది ఎవ్రీ 3 to 5 years జడ్జిల్ని ట్రాన్స్ఫర్స్ చేస్తారు. ఇది మామూలుగా జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో ఒక భాగమే ఇది. అండ్ ఇంకోటి, సిబిఐ జడ్జిలు అనేసరికి అలా సెంట్రల్ కో లేదా సిబిఐ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కాదండి. అదంతా ఒక మిస్కన్సెప్షన్ అది. యాక్చువల్లీ సిబిఐ జడ్జిలు అంటే ఎవరు? సేమ్ స్టేట్ హైకోర్టు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇక్కడ సిబిఐ కాబట్టి తెలంగాణ హైకోర్టు వారే, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఈ జడ్జిలను ట్రాన్స్ఫర్స్ కూడా నిర్ణయించేది వాళ్ళే, తెలంగాణ హైకోర్టు వారు. సో సిబిఐ డిపార్ట్మెంట్ దీనికి సంబంధం ఉండదు. సిబిఐ జడ్జి అయినంత మాత్రాన సెంట్రల్ కి సంబంధం